తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. హెరిటేజ్ అంతా అమ్మేసి ఇచ్చినప్పుడు నువ్వు చేయాలంటే చెయ్యి, వద్దులే ఎక్స్పెరిమెంట్. నీ ఎక్స్పెరిమెంట్ నువ్వు చేసుకో, అభ్యంతరంలా. ప్రజల సొమ్ము, రాష్ట్ర సొమ్ము, రాష్ట్ర ప్రజలు కట్టే పన్నులు దేని మీద పడుతున్నావు అనేది కూడా ఏమాత్రం స్పృహ లేకుండా నీ బాధ్యతారాహిత్యంతో, చంద్రబాబు నాయుడు గారి బాధ్యతారాహిత్యంతో చేస్తున్న వీటన్నిటిని క్వశ్చన్ చేసిన వాళ్ళు ఏమో బాధ్యతారాహిత్యం అంట. రియల్ బాధ్యతారాహిత్యంతో స్టేట్ ధర్మకర్తలాగా ఉండాల్సిన దాన్ని దుర్వినియోగం చేసినోడేమో తాను దార్శనికుడిని ప్రొజెక్ట్ చేసుకుంటే ఎట్లా కుదురుతుంది? లేదు, దీనికి వైబిలిటీ ఉందంటే చెప్పమనండి, అవి కదా చెప్పాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు 1, 2, 3, 4 క్వశ్చన్స్ కు ఎస్, దీంట్లో ఇది సెల్ఫ్ ఫైనాన్స్. ఎట్లా సెల్ఫ్ ఫైనాన్సా? ఎక్కడి నుంచి వస్తుంది ఫైనాన్స్? పైగా నువ్వు జీఎస్టీ కూడా వెనక్కు రీయింబర్స్ చేస్తుంది. ఇంకా నువ్వు ఆదాయం ఏముంది దీనికి వచ్చేది? నీకు కొన్ని నువ్వు కట్టినాక రెంట్కి ఇస్తావు. వాటి రెవెన్యూ దేని నుంచి వస్తుంది? గవర్నమెంట్ బిల్డింగులు ఎక్కడన్నా ఇంత గ్లాస్ బిల్డింగులు అవి కడతారా? ప్రాక్టికల్ యూజబుల్గా వర్క్కు తగినట్టు కట్టుకుంటారా? వాటికి డిఫరెంట్ షేపులు, అదేది తిరుగుతూ పోతుందంట. కాలువ ఒకటి, దాంట్లో బోట్లు తిరగచ్చు. సెక్రటేరియట్ మధ్య 52 అంతస్తులో పోతే 50వ అంతస్తులో ఎవరు కూర్చోబెడతావు? మనకున్న పవర్ ఫ్లక్చుయేషన్స్, పవర్ ఇదేదన్నా అయితే ఏమవుతుంది? ఓ ప్రైవేట్ వాడైతే తన వైబిలిటీ తను ప్లాన్ చేసుకుంటాడు. వాళ్ళు కూడా పబ్లిక్ ఇన్వాల్వ్ అయిన వాటికి అట్రాక్ట్ చేయాలని పెడతారు తప్ప ఊరికే డబ్బులు ఉన్నాయి కదా అని ఎవరు కట్టరు. కానీ చంద్రబాబు నాయుడు కడుతున్నాడు. ఎందుకంటే దాంట్లో తనకు కావాల్సింది దోచుకోవడానికి అవకాశం ఉంది. అది ఒక పెద్ద భ్రమ క్రియేట్ చేయగలిగిన మెకానిజం ఆయనకుంది ఆ ప్రచారంలో. విజయవాడ ఎయిర్పోర్టు పూర్తి అయింది. ఎందుకు దాన్ని ఇంతవరకు ఇనాగ్రేట్ చేయలే? ఎందుకంటే ఇక్కడ భ్రమ క్రియేట్ చేయాలంటున్నాడు. ఆ రకంగా విజయవాడను ముంచుతున్నాడు. ఈ పక్క ఉన్నది రెడీగా ఉన్నదాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు బిల్డింగ్ బ్రహ్మాండంగా తయారైంది. ఎందుకు ఇనాగ్రేట్ చేయట్లా? అసలు మోసం చేస్తున్నది ఎవరు? విజయవాడ, గుంటూరు వీటి పరిస్థితి ఏంది? మచిలీపట్నం పోర్టు నువ్వు లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదలై 30-40% పూర్తి అయింది. రామాయపట్నం 95 అయిపోయింది, 30-40% అయిపోయింది. ఈవేళ పూర్తి చేసిండొచ్చు. ఆపరేషన్స్ మొదలైతే రియల్ ఎకనామిక్ యాక్టివిటీ, కనెక్టివిటీ ఉంది. ఎలాగూ హైవేస్ ఉన్నాయి, కనెక్టివిటీ ఉంది. ఎందుకు చేయట్లా? అది వదిలేసి దీని మీద మొత్తం డైవర్ట్ చేసి పెడుతున్నాడు. పైగా వాటిని ఏం చేస్తున్నాడు? ప్రైవేటైజ్ చేస్తున్నాడు. వాటన్నిటినీ ఎవరైనా ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్ని ప్రైవేట్ చేస్తారు. అంటే అద్భుతమైన బిల్డింగ్లో న్యూయార్క్ పోయిన, మాన్హాటన్ పోయినా, ఇంకో దగ్గరికి పోయినా, డౌన్ టౌన్ అంటే ఏముంటాయంటే ప్రైవేట్ బిల్డింగ్ ఉంటాయి. గవర్నమెంట్ది నార్మల్ దీంట్లో చిన్నదా అట్లా ఉంటుంది. ఇక్కడ రివర్స్, బరువు అంతా గవర్నమెంట్ అంటే ఎవరు? జనం. ప్రైవేట్ వాళ్ళకి ఏదైతే ఆదాయం వచ్చేది. మెడికల్ కాలేజీలు, హాస్పిటల్ వాటిలో దోచుకోవచ్చు. ఇదేది మన పోర్ట్లు, వాటిని దోచుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు తాను గవర్నమెంట్ తరఫున లోన్ తెచ్చి ఆయన పూర్తి చేసి రెవెన్యూ మొదలు కావడానికి దగ్గరలో ఉన్న దాన్ని నువ్వు ప్రైవేటైజ్ చేస్తావు. సో ఆదాయం వచ్చేవన్నీ ప్రైవేట్కి ఇవ్వు, రాష్ట్రాన్ని ముంచేవన్నీ ఇక బరువు గవర్నమెంట్ మీద వేయి. దాంట్లో నీకు కూడా కావాల్సినంత ఉంటుంది. ఇదే ఆయన ఫాలో అవుతున్న సూత్రం చంద్రబాబు నాయుడు గారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేశారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేయడమే కాదు, నెక్స్ట్ జరగబోయేది కూడా చెప్పారు. ఎందుకు చెప్పారనేది కూడా నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన దానిలోనే ఉంది. ఎందుకు చెప్పారంటే కట్ చేయాలి, అడ్డుకట్ట వేయాలి అనే ఉద్దేశంతోనే దాన్ని చెప్పారు స్పష్టమైన. సార్, ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఉన్న బాధిత రైతుల తరఫున న్యాయ పోరాటం చేస్తామని మీ పార్టీ ఒక కమిటీ చేసింది. కానీ మీ లీడర్స్ అయితే దాడి చేసినటువంటి పరిస్థితులు చూసాం. ఇలాంటి సందర్భంలో మీ పార్టీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? వారి తరఫున ఏ విధంగా పోరాటం చేయబోతున్నారు? ఇప్పుడు అక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో మొన్న ఇన్వైట్ చేసింది లేదా అంతకుముందు జగన్ గారిని కలిసింది, దానికి ఓ ముద్ర వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. నాకు అర్థం కావట్లేదు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంటే వైఎస్ఆర్సీపీ అదేమన్నా ఎక్కడో బయట సంబంధం లేనిదా, లేక అన్ని సెక్షన్స్ దాంట్లో ఉండవా? రైతులు రాజధాని ప్రాంతంలో ఏ రైతులైతే మా ల్యాండ్ ఇవ్వమన్నారో వాళ్ళ ల్యాండ్ హోల్డింగ్ ఉన్నవాళ్ళు, వాళ్ళు రైతులు, వాళ్ళు వైఎస్ఆర్సీపీ సింపథైజర్స్ కావచ్చు.
అటువైపు ఉండేవాళ్ళు ఎవరు? మరి టీడీపీ వాళ్ళు కాదా? పోయిండేది ఎవరు? వాళ్ళు పిలిస్తే పోయినారు. అన్ఇన్వైటెడ్ గానో ఇంకో దగ్గరకు పోలా. నీ కల్చర్ ఎట్లుంది అసలు? ఫస్ట్ థింగ్, ప్రజాస్వామ్యంలో ఎవడి వాయిస్ వాడు వినిపించే హక్కు ఉండాలి అనే దాన్ని నమ్మేవాడైతే చంద్రబాబు నాయుడు ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయడు. ఆయన దీన్ని క్వశ్చన్, ఎందుకంటే ఆయన పోయిన ప్రతి ఒక్కటి అక్కడ కనపడుతుంది. అక్కడ ఉన్నదంతా ఎవరి వాళ్ళ ల్యాండ్ చుట్టూ ఇచ్చిన వాళ్ళవన్నీ గుంతలు తవ్వారు. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? విలన్ ఏదో సినిమాల్లో చూస్తుంటాం, అవతల పోకుండా దారికి అడ్డం మీద వేయడము, దారి క్లోజ్ చేయడము, గోడ కట్టడము సినిమాల్లో చూస్తుంటాం. ఇక్కడ ఇవి చేస్తుంటాం. అక్కడ ఆదాయం వచ్చేవాళ్ళు ఆ మట్టి అమ్ముకోవచ్చు, డబ్బు వస్తుంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ నడుస్తుంది, అక్కడ జరిగే అసాంఘిక కార్యకలాపాలన్నీ కానీ, అక్కడ ఉండే అక్రమంగా జరిగే మద్యం వ్యాపారాలు కానీ అవి ఎవరికి వాళ్ళే కొట్టుకుంటారు. కొండలన్నీ పిండి చేసేస్తారు, వాటిని పక్కన అమ్ముకుంటారు. ఇలాంటి వాళ్ళంతా కలిసిన ఒక ముఠా ఏదైతే ఉందో వాళ్ళు మొన్న అడ్డం వచ్చారు. వాళ్ళలో ఎంతమంది రైతులు ఉన్నారో చూడమనండి. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడ ఇన్వైట్ చేసిన మా వైఎస్ఆర్సీపీ నాయకులను ఇన్వైట్ చేసి అయ్యాడ పరిస్థితులను పిలిచిన వాళ్ళు రైతులు కానీ ఎవరు చూపమనండి. దానికి వచ్చి అడ్డం కొట్టి బెదరగొట్టి, అసలు అమరావతి అనగానే అది ఒకటి ఏదో దాని గురించి ప్రస్తావించడమే పాపం అన్నట్టు ఒక ఇది క్రియేట్ చేసే ప్రయత్నాలు ఏది చేస్తున్నారో వాటిని ఎదుర్కోవడంలో లీగల్గా ఉంటుంది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ఎఫర్ట్ పెడతాం. అలాగే కలిసి వచ్చే గ్రూపులను వాళ్ళను కలుపుకొని పోయి పోరాటం చేస్తాం ఎన్ని పద్ధతుల్లో వీలైతే అన్ని పద్ధతుల్లో. ఎందుకంటే టు సేవ్ ఆంధ్రప్రదేశ్ అండ్ టు సేవ్ అవర్ బ్రహ్మాండమైన అవకాశాలు, ప్రాస్పరిటీకి అవకాశాలు ఉన్న ఈ స్టేట్ను కాపాడడం, ప్రజలను కాపాడడం, ఆ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ గారి ముందు నుంచి దాంట్లో ముందు ఉంటున్నాం, ఇప్పుడు ఉంటాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని మీరు ఆరోపిస్తున్నారు. సాయి కృష్ణ ఎపిసోడ్ కానీ, క్రాంతి కుమార్ ఎపిసోడ్ కానీ వీటన్నిటిని మీరు రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారని మీ పైన విమర్శలు జవాబు చేస్తా ఉన్నారు. పోలీసులు చాలా బాగా చేస్తున్నారని కూడా కంప్లైంట్ ఇస్తా ఉన్నారు. వీటి గురించి ఏమంటారు? రాజకీయం అంటే ప్రజలకు సంబంధం లేని ఏదైనా మేము చేస్తా అంటే అది తప్పు. అది చేసేది వాళ్ళు. అధికారంలో రావడానికి ఇది ఇప్పుడు నేను చూపించినట్టు రాత్రికి రాత్రి నాలుక మడత పడుతుంది, ఇటు తిరుగుతుంది, అటు తిరుగుతుంది, తెల్లారేసరికి ఒకటి ఉంటుంది, రాత్రికి ఒకటి అవుతుంది, మళ్ళీ రేపు పొద్దున కూడా ఇంకోటి కావచ్చు, తెలియదు, అవుతుంది అంటున్నారు. మళ్ళీ వాళ్ళ బేరాలు కుదరకపోయినా ఇంకోటి కాకపోయినా ఏదైనా జరగచ్చేమో తెలియదు. ప్రజలకు సంబంధం లేకుండా ఎలాంటి ఇష్యూ అయినా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఇంతవరకు తీసుకున్నారా? ఒక్కటి చూపించండి. యాక్చువల్ మేము చేస్తున్న దాన్ని రాజకీయంగా మీకు నష్టం కదా అని అడిగేవాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు ఇప్పుడు ఈ మావిగాన్ కానీ అమరావతి కానీ మీకెందుకు అబ్బా, ప్రజల్లో అసంతృప్తి ఉంది కదా, వదిలేస్తే అసంతృప్తి పెరుగుతుంది కదా, మీరు దానికి క్యాష్ చేసుకుంటే సరిపోతుంది కదా, రాజకీయం లాగా చేయొచ్చు కదా, రాజకీయం ఎందుకు ఊరికి అనవసరంగా చేసి మిమ్మల్ని మీరు ఇరికించుకుంటున్నారు అనేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు అడిగే దీంతో లేదా వాళ్ళు ఆరోపిస్తున్నట్టు రాజకీయం చేసేవాడే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇది చేయరు. నిన్న మాట్లాడింది ఎందుకు మాట్లాడదు? మాకే సరే ఉంటే ఉంటుంది, కొట్టుకుంటారులే, రేపు వచ్చిన కమిషన్ వేసి ఒక్కొక్కరిని వేసి తాట తీయచ్చు కదా. ఇప్పుడు నుంచి ఆపాల్సిన ప్రయత్నం ఉంది. కావాల్సిన ఇష్యూలు లేవా? డిఎస్సీ లేదా? రైతులు ఇన్ని ఉన్నాయి. కాబట్టి వాటి మీద మాట్లాడాలి, వాటి మీదే మాట్లాడాలి. నిన్న కూడా ఇది వచ్చి విలేకరు అడిగితే స్పష్టత ఇచ్చాడు ఆయన. ఇది ప్రతిసారి ఈ క్వశ్చన్ వస్తుంటుంది, మీరే మీడియా నుంచి అడిగినప్పుడు స్పష్టత ఇచ్చారు. ఈరోజు కూడా ఇక్కడ అవినీతి లేకపోతే, ఇంత అవినీతి, ఇంత దుబారా, రాష్ట్రాన్ని ముంచే కుట్ర, అప్పుల భారంలో ముంచే కుట్ర ఇవి లేకపోతే దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడ పేదలకు స్థలాలు ఇస్తే వాటిని తీసేశారు, కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు పేరిట ముందే ఇచ్చేశారు. వాళ్ళ పని చూస్తే అది జరగట్లే. నువ్వు 14-19 ఏమో టెంపరీ ఏంటివి, 24-29 మధ్య మున్సిపాలిటీ ఏంటివి, అది వస్తే తప్ప పూర్తి కాదంటివి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి, రైల్వే స్టేషన్ ఒకటి. ఎందుకంటే అంత భూమిలో ఏం చెప్పాలి ఆయనకు దొరకట్లే. ఏం చేసినా 4-5 దొరుకుతాయి. కాబట్టి ఆల్రెడీ స్పోర్ట్స్ సిటీ అనేది ఇంకో స్పోర్ట్స్ సిటీ కావాలంట. ఓ రైల్వే స్టేషన్ 2,000 ఎకరాల్లో 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్, ఓ 4-5 ఎకరాల్లో ఎయిర్పోర్టు, బహుశా ఇంకొక 5,000 ఎకరాల్లో స్పేస్ సెంటరు,
ఇంకొక 10,000 ఎకరాల్లో ఇంకొకటి ఇట్లా పెట్టుకుంటా పోతుంటే ఏదైనా చేయొచ్చు. రింగ్ రోడ్డు ప్రాక్టికల్గా ఉండాలా. దాన్ని ఎట్లంటే 1300 కిలోమీటర్లు రింగ్ రోడ్డు తిప్పినాం అనుకో, దాంట్లో కూడా వచ్చేది వస్తుంది, చూసుకోవచ్చు. ఇక్కడ ఏమో మూడు రోడ్లు 4 రోడ్లు సీడ్ యాక్సిస్ రోడ్లు, ఇంకేదో రోడ్లు పెట్టారు ఒకటి. ఎక్కడికి పోతాయి? 6 లేన్ల 6 లేన్ రోడ్లు. ఎప్పుడు హైవేలు కానీ అంత పెద్ద పెద్ద మెయిన్ వైడ్ రోడ్లు ఏమైనా ఉంటే 2 పాయింట్స్ ఏమైనా కలపాలా, మేజర్ పాయింట్స్. ఎక్కడ కలుపుతారు? ఓ పక్క తెచ్చేమో ఈ ఆల్రెడీ చోక్ అయిన దీంట్లో దించుతారట, ఇంకోటేమో ఆ వైపు ఎటుపోతుందో తెలియదు, అటువైపు కనెక్టింగ్ ఏది లేదు. దాని మీద 1000 కోట్లు 2000 కోట్లు 1000 కోట్లే పెడతారు. ఆల్రెడీ వెస్ట్రన్ బైపాస్ కనెక్టింగ్ ఒకటి వచ్చింది, దాని నుంచి కనెక్షన్ ఇవ్వచ్చు, లేదు. సో లేఅవుట్లలో వైడ్ రోడ్లు అని చెప్పి అక్కడ కూడా విమానాలు దిగేట్టు అవి పెద్ద పెద్ద రోడ్లు వేస్తారు. అది లేఅవుట్ వచ్చే నిజంగా వచ్చేది అయితే అని అనుకోవచ్చు, తెచ్చే ఆలోచన లేదు. కాబట్టి వీటిని అడ్డగోలుగా రోజు కొత్త ప్లాన్ చేస్తున్నారు. ఖర్చు పెరిగే కొద్దీ ఇంకొంచెం ఆదాయం వాళ్ళకు రావాల్సింది పెరుగుతుంది, కాబట్టి దాన్ని పెంచుకుంటా పోతారు. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి ఫార్వర్డ్ మెసేజ్ సంబంధించి లేదంటే ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ హననం చేసే విధంగా కామెంట్స్ ఏమైనా చేస్తే ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దానికి సంబంధించి ఎవరో ఎంతూజియాస్టిక్ కొంతమంది తయారు చేసినవి చూశారు. ప్రతిదీ మాటకు డివైడ్ చేసి వాళ్ళు పెట్టారు, చూపించాలని. కానీ మీరు కూడా అందరు చూసింటారు. ఆయన అన్న ప్రతి మాట పవన్ కళ్యాణ్ గారు ఆయనకే తగులుతుంది. ఫస్ట్ ఆయనకు తగులుతుంది. ఇంక బూతులు తప్ప వేరే రాని ఎవరు లోకేష్, ఆయన ఆ బూతులు వినడం కూడా కష్టమే, ఆయనకన్నా తగులుతుంది. వీటన్నిటికీ ఒరిజినల్ చంద్రబాబు నాయుడు గారికి తగులుతుంది. వాళ్ళ వెనక తయారు చేసుకున్న ఫేక్ సైన్యం ఏదైతే ఉందో, ఒకటి ఫేక్ సైన్యం కూడా కాదు, 10 అకౌంట్లు పెట్టి ఎవడో ఒకడే ఆపరేట్ చేస్తున్నట్టున్నాడు. టీడీపీ ఆఫీస్లో కూర్చుంటారో మరి హైదరాబాద్లో కూర్చుంటారు, వాళ్ళకే వర్తిస్తుంది. బూతులు మొదలు పెట్టారు. అసలు నిన్న వాళ్ళు చేసినవి చూస్తే ఆయన అన్న ప్రతి మాట మహిళలను కించపరిచేది కానీ, లేదా అసభ్యంగా మాట్లాడడం కానీ, పరుషం కాదు అసభ్యంగా మాట్లాడడం కానీ, తొక్కి నారదీయడం కానీ, ఇంకోటి కానీ, బూట్కాలతో కొట్టడం కానీ, ఇంకోదాంతో కొట్టడం కానీ, కొడకల్లారా అని తిట్టడం కానీ, ఇవన్నీ ఎవరు మాట్లాడినారంటే ఆయనే మాట్లాడినాడు. అది ఆయన విజువల్స్ ఆయనే చూసుకోవచ్చు. బట్ ఆయన సినిమా స్టార్, సినిమాల్లో స్క్రిప్టు తాను తయారు చేసుకున్న ఇంకోటైనా వాటికి సంబంధించి అప్పటికప్పుడు మాట్లాడవచ్చు. కాబట్టి ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ అని అనుకుంటాడేమో తెలియదు. ఆయన వరకు ఆయన నాదేం బాధ్యత ఉంది, అక్కడ ఉండేది నేను చెప్తానని. అందువల్ల ఆయన తీసుకోకపోవచ్చు. కానీ ఆయన టాస్క్ ఫోర్స్ పెట్టినా, ఇంకో ఫోర్స్ పెట్టినా, ఏది పెట్టినా అది నిజంగా కానీ ఏదైనా అయితే వాళ్ళకే వర్తిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చేస్తున్నది ఏం తెలుసా, ఒక్కసారి అధికారంలోకి వచ్చాక పోలీసు వ్యవస్థను వాడుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింపథైగా ఉండేవారు కానీ, లేదా మామూలు మీలాంటి వాళ్ళైనా ఏందా మరి 20,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి అని అడిగినా, 52 లక్షల ఎస్ఎఫ్టీ ఏంటి సెక్రటేరియట్ అని అడిగినా వాళ్ళ మీద కేసులు పెట్టి కూడా తీయిస్తున్నారు. వాళ్ళ బూతులు ఏం లేవు. అమరావతి గురించి ప్రస్తావిస్తున్నారు, అమరావతిని గురించి ప్రస్తావించడం ద్వారా దానికి నష్టం కలిగిస్తున్నారు. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారికి నష్టం కలిగిస్తున్నారు. కాబట్టి వీళ్ళ మీద ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. వాళ్ళ రాజకీయ విధానానికి అనుగుణంగా చేస్తున్నారు. కాబట్టి ఇది తప్పు అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి తీయిస్తున్నారు. సో వాళ్ళ దృష్టిలో అసభ్యత అన్నా, వాళ్ళ దృష్టిలో